నమస్తే తెలుగు వారి మన సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి నేటి వేదికలో ముఖ్య అతిథి. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకునేవారు కాల్ చేయాల్సిన నంబర్లు 914023310686 అలాగే 91955055086001. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. సో మొదటిసారిగా చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరితోటి ఈ వేదిక ద్వారా మీరు ఇంటరాక్ట్ అవటం మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, చాలా ఆనందంగా ఉందండి. ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన సాక్షికి చాలా ధన్యవాదాలు. సో మీ ప్రొఫైల్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారు? తప్పకుండా అండి. నేను యాక్చువల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ ని. బీటెక్ మైసూర్ యూనివర్సిటీ నుంచి చేయడం జరిగింది. తర్వాత ఒక 7 years మెకానికల్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో చేయడం జరిగింది. దాని తర్వాత వైటీకే భూమిలో యుఎస్కి వెళ్ళడము, యుఎస్ లో ఒక 10 years ఉండిన తర్వాత 2009లో ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నేను చాలా కార్యక్రమాలు, అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము ప్లస్ రాజకీయాలకు రావాలన్న ఒక ఉత్సాహం ఉండడం వల్ల నేను చాలా సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను నా సొంత విలేజ్ లో మాతృభూమికి ఏదో ఒక నా వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక వెటర్నరీ హాస్పిటల్ కట్టడము, మరియు కడప టౌన్ లో చాలా కార్యక్రమాలు, అంటే అనాథ శరణాలయం కావచ్చు, లేదంటే వృద్ధాశ్రమాలు కావచ్చు, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడానికి. అంటే స్ఫూర్తి అనే దానికంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదండి. అంటే నాకు పర్సనల్ గా ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అనేది ఒక కోరిక ఉండేది. అంటే మధుసూదన్ రెడ్డి అంటే నాకు తెలుసు మంచివాడు, మంచి కార్యక్రమాలు చేస్తాడు అని ఒక ప్రజల్లో నుంచి ఒక మంచి గుర్తింపు రావాలన్నది ఒక కోరిక ఉండేది. సో మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినప్పటికీ కూడా నేను నా పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం నేను చాలా కార్యక్రమాలు చేస్తూ. అంటే మీరు చెప్పినట్టు ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, కానీ ఐటీ విభాగం కన్వీనర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ రకమైన సేవలు అందిస్తున్నారు? బేసికల్ గా ఐటీ విభాగం అనేది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ పెట్టిన తర్వాత ఐటీ విభాగాన్ని నన్ను కన్వీనర్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఆయన నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా ఐటీ కన్వీనర్ గా నా బాధ్యత ఏముంటుందంటే, బేసికలీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారు 1 కోటి మంది ప్రైమరీ అండ్ యాక్టివ్ మెంబర్షిప్స్ ఉంటారు. వాళ్ళందరి డేటాబేస్ ని మనం డేటాబేస్లోకి, వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్లోకి తీసుకుని వాళ్ళని ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అయ్యే విధంగా అందులో ఒక భాగము. అదే కాకుండా మేము జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేయడము, అంటే నిరుద్యోగ యువకులకి ఒక ఆపర్చునిటీ కల్పించే విధంగా కూడా మేము ఐటీ విభాగం తరఫున. లాస్ట్ టైం చేసిన మీ జాబ్ ఫెయిర్ ఎంతవరకు సక్సెస్ సాధించిందండి? ఎంతమంది? మేము ఇంతవరకు లాస్ట్ 4 months లో ప్రతి మంత్ ఒక జాబ్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి మంత్ కూడా మనము ఒక్కొక్క జాబ్ ఫెయిర్ లో అట్లీస్ట్, అంటే మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి మాదిరి లక్షలు ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ 100లో మటుకు కొంత జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇప్పుడు విషయానికి వస్తే బైపోల్ సందర్భంగా రాష్ట్ర రాజకీయం చాలా వేడెక్కిందని చెప్పాలి. సో హౌ డూ యూ అనలైజ్, మీరు ఎలా అనలైజ్ చేస్తారు దాన్ని, ఎలా వర్ణిస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత, అక్రమంగా జైల్లోకి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జైల్లోకి పంపించిన తర్వాత ఈ రోజు విజయమ్మ గారు మరియు షర్మిల గారు మన ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరగడం జరుగుతుంది. అందులో మనం చూస్తున్నాము ప్రజల స్పందన. ఈ రోజు సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది ఏంటంటే, జగన్ గారిని అక్రమంగా, అన్యాయంగా, కుట్రపూరితంగా, రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు జూన్ 12 వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేద్దామనే కుతూహలంతో ఉన్నారు. సో ఈ జైలు రాజకీయాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాయంటారా? సమాధానం మీరు తీసుకునే ముందు కాలర్ తీసుకుందామండి. తన్వీర్ ఇస్ కాలింగ్ ఫ్రమ్ సౌదీ. తన్వీర్ నమస్తే అండి. నమస్తే అండి, నేను తన్వీర్ మాట్లాడుతున్నాను, సౌదీ అరేబియా నుంచి. మాట్లాడండి సార్, మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే తన్వీర్ గారు, బాగున్నారా? బాగున్నా. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇక్కడ వేదిక ప్రోగ్రామ్ లో చూడడం. చాలా సంతోషం అండి. నాకు కూడా మీతో మాట్లాడడం సంతోషం. తన్వీర్ గారు చెప్పండి.
మధుసూదన్ రెడ్డి గారు, ఏమవుతుందండి మన ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా ఇక్కడ సౌదీ అరేబియాలో మేము ఉన్నాం కదా, మా మనసు మొత్తం అక్కడనే ఉందండి. ఇవాళ చూసిన నేను సాక్షి టీవీలో షర్మిల మేడం గారి ప్రోగ్రామ్, విజయమ్మ గారి ప్రొడక్షన్ నడుస్తుంటే కరెంట్ తీసేశారంటే ఎంత దిగజారి పనులు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? గులాం నబీ ఆజాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పటి వరకు మంత్రి అయిపోయింది, ముఖ్యమంత్రి అంటే జగన్ గారు కాంగ్రెస్ పార్టీలో లేరనే కదా వాళ్ళు ఇలాంటి రాజకీయాలు ఉన్నారు. అవును తన్వీర్ గారు, ఆయన మన గులాబ్ నబీ ఆజాద్ గారు చెప్పకనే చెప్పేసినారు. ఏంటంటే కాంగ్రెస్ లో ఉంటే మేము ఎలాంటి కేసులు పెట్టేవాళ్ళం కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినవాళ్ళు. కాంగ్రెస్ నుంచి బయటకు పోయినారు కాబట్టి ఆయనను ఏదో ఒక విధంగా ఇరికించాలన్న ఉద్దేశంతోనే మేము అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పడం కూడా జరిగింది. మీరు కరెంటు గురించి మాట్లాడినారు. ఇవన్నీ తాత్కాలికమైన ఇబ్బందులే. రేపు బై ఎలక్షన్స్ జూన్ 12 ఏదైతే ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత జూన్ 15 మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అన్ని 18 అసెంబ్లీ మరియు ఒక పార్లమెంటు మనం స్వీప్ చేయబోతున్నాము. అఖండ మెజార్టీతో గెలవబోతున్నాము. తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అప్పుడే మనకు మంచి అంటే రిజల్ట్స్ కూడా వస్తుంది. కాబట్టి మనం అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం. ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులు తప్పితే శాశ్వతమైన ఇబ్బందులు ఏం కాదు. రైట్, తన్వీర్ గారు థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సో అతను అన్నట్టు మీరు చెప్పారు ఇంతకుముందు ఆజాద్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే అనుభవం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యేవారు అంటే ఈ హింస అంతా కేంద్ర కన్సర్న్లో జరుగుతుందంట. తప్పకుండా అండి. ఇప్పుడు సిబిఐ కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేసే సంస్థలు ఇవి. దీనికి ఇండివిజువాలిటీ అంటూ ఏముండదు. సో ఇప్పుడు కేవలము సోనియా గాంధీ ఆదేశాల వరకే ఈ అరెస్ట్ జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సామాన్య ఇప్పుడు మాలమూల గ్రామాలకు వెళ్ళినా కూడా జగన్ గారి అరెస్ట్ అన్యాయము, అక్రమము, అప్రజాస్వామికం అనేది అందరూ చెప్పే మాటే. రేపు మనకు దాన్ని ఓట్ల రూపంలో కూడా చూపిస్తారు. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ఆనంద్ ఇస్ కాలింగ్ ఫ్రమ్ డాలస్. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే ఆనంద్ గారు. మధుసూదన్ గారు బాగున్నారండి? బాగున్నా ఆనంద్ గారు, చెప్పండి ఆనంద్ గారు. ఎలా ఉందండి? అంటే మీరు ఇప్పుడు ఐటీ ఇది కదా, ఐటీ అంటే మీరు అంటే ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు? మనము నా సజెషన్ ఏంటంటే పొలిటికల్ ఎలా ఉంటది, పొలిటికల్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీ ఐటీకి బాగా ఇది సపోర్ట్ చేసి మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అలా క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి అన్నింతా పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, మేబీ ఇక్కడ యుఎస్ వాళ్ళు హెల్ప్ తీసుకొని కానీ అక్కడ మీ సర్కిల్ ద్వారా కానీ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ అది క్రియేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఉంది. తప్పకుండా ఆనంద్ గారు. యాక్చువల్ గా మేము ఆల్రెడీ మీరు చెప్పింది కొంతవరకు అయితే స్టార్ట్ చేశాము. జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేశాము. 4 జాబ్ ఫెయిర్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఇంకా ఇంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్స్ కి అయితే వెళ్ళలేదు. ఇక్కడుండే కంపెనీస్ తో మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. హెచ్ఆర్స్ తో కావచ్చు, లేకపోతే వాళ్ళ కంపెనీ సీఈఓస్ తో కావచ్చు. ఇప్పటికీ ఒక 4 చేశాము. సో డెఫినెట్ గా ఇంకా ముందు కొన్ని మల్టీనేషనల్ కంపెనీతో కూడా ఇప్పుడు చర్చలు జరుపుతున్నాము. తప్పకుండా ఇంకా కొంచెం పెద్ద అంటే మాస్ రిక్రూట్మెంట్స్ తప్పకుండా మేము చేసే విధంగా తప్పకుండా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు అన్నట్టు అంటే యుఎస్ లో కూడా, అంటే యుఎస్ఏ కాకుండా ఇతర దేశాలతో కూడా మేము జనరల్ గా అంటే వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఆపర్చునిటీస్ గురించి చూస్తాం. రైట్, అనదర్ కాలర్ వెంకట్ సుబ్బారెడ్డి ఇస్ కాలింగ్ ఫ్రమ్ కువైట్ అండి. వెంకట్ సుబ్బారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి సార్, మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే వెంకట్ సుబ్బారెడ్డి గారు, చెప్పండి. తగ్గిందండి. హలో, నమస్తే వెంకట సుబ్బారెడ్డి గారు, చెప్పండి. సార్ మేము కువైట్ నుంచి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాను. చెప్పండి వెంకట సుబ్బారెడ్డి. జగన్ గారు వెళ్లారు కదా జైలుకు, మామూలుగా మాకు ఏం కావద్దండి, వస్తారంటారా రారంటారా? తప్పకుండా వస్తారండి. ఎందుకంటే జగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. కేవలము ఇది రాజకీయ కుట్ర, రాజకీయంగా అనగదొక్కాల అన్న ఉద్దేశంతో కేవలం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, దానికి తోడు ప్రతిపక్షం తెలుగుదేశంతో కలిపి ఆడుతున్న నాటకంలో భాగము ఈ అరెస్ట్ అనేది. సో తప్పకుండా మన సైడ్ నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా 100కి 100 భాగాలు మనం నిజాయితీగా మనం బయటపడతాము. దాంట్లో ఇది అన్ని తాత్కాలికమైన ఇబ్బందులు తప్పితే
అలాంటి ఏమీ భయపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్ననే చెప్పడం జరిగింది, నేను ధైర్యంగా ఉన్నాను, అందరూ ధైర్యంగా ఉండండి, మనము ఏ తప్పు చేయలేదు, మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో తప్పకుండా మనం అందరం ధైర్యంగా ఉండాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ నిర్దోషిగా బయటకు వస్తారు. తప్పకుండా రేపు ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా, అది మధ్యంతర ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే 2014లో సాధారణ ఎలక్షన్స్ కావచ్చు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అందులో ఏమాత్రమూ అనుమానం లేదు. రైట్ సార్. ఇప్పుడు చెప్పండి, 26 జీవోల సంగతి చూస్తే గనక అది మొత్తం అంతా వైఎస్ఆర్దే బాధ్యత, మంత్రులకి సంబంధం లేదని కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. మరి దేశంలో అంటే కేంద్రంలో జరిగిన స్కామ్ల విషయానికి వస్తే ఆ మంత్రుల్ని బాధ్యులు చేస్తున్నారు. సో మరి ఆ విషయంలో కేంద్రం ప్రధానమంత్రి దానికి కారణం కాదంటారు? డెఫినెట్ గా అది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది సమిష్టి నిర్ణయం అవుతుంది. సీఎం మరియు కేబినెట్, ఇది సమిష్టి నిర్ణయం అవుతుంది. కానీ ఒక మంత్రులకి దాన్ని ముడిపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నా క్వశ్చన్. తప్పకుండా ఇది సమిష్టి నిర్ణయమే. కేబినెట్ మన కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు బాధ్యత తప్పకుండా ఉంటుంది. సో మంత్రులది ఇప్పుడు ఈ విషయానికి వస్తే మంత్రులు వాళ్ళు ఏకాకిని చేశారని చెప్తున్నారు. సో దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఈ 26 జీవోలకు సంబంధించి నాకు తెలిసినంత వరకు ఒక 6 మెంబర్స్ మినిస్టర్స్ మరియు ఒక 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. ఒకటేంటంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్ గారికి ఈ జీవోస్ కి ఎలాంటి సంబంధము, ఎందుకంటే ఇది ఈ జీవోస్ ఇష్యూ చేసింది బిట్వీన్ 2004 అండ్ 2009. 2004-2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఏదైనా కూడా జీవోస్ ఇష్యూ చేసినారంటే అది కేబినెట్ కి సంబంధించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మటుకు సమంజసం. దీంట్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏమీ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు తీసుకుని వచ్చి జైల్లో పెట్టినారు. అంతా జీవో ఇష్యూ చేసిన వాళ్ళేమో ఈ రోజు కేబినెట్ మినిస్టర్లుగా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా మనకు వెరీ క్లియర్ గా చెప్పింది, ఫస్ట్ మనకు మంత్రులను విచారించండి, మంత్రులకు నోటీసులు పంపించండి అని చెప్తే కేవలం నోటీసులు పంపించి ఈ రోజు కామ్గా కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డినేమో ఏమీ సంబంధం లేకుండా ఆయన ఏదో బిజినెస్ లో ఆయన చేసుకుంటుంటే ఆయన తీసుకుని వచ్చి జైలు అన్నారు. కాబట్టి ఇదంతా కేవలము రాజకీయ కుట్ర తప్పితే ఏమీ లేదు. సో ఈ విచారణ, ఈ అరెస్ట్ అనేది మంత్రుల వరకు వెళ్తుందంటారా లేకపోతే ఇక్కడ ఆగిపోతుందంటారా? మంత్రుల వరకు అరెస్ట్ వెళ్ళినా కూడా కేవలం అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కాబట్టి మంత్రులను తాత్కాలికంగా అరెస్ట్ చేస్తారే గానీ మంత్రులకు లాంగ్ టర్మ్ లో నాకు తెలిసి ఆయనకు వాళ్ళకి అరెస్టులు ఏముండవు, మళ్ళీ బెయిల్ మీద వాళ్ళు వచ్చేస్తారు. సో జీవోల్ని రద్దు చేస్తే మేము చేసిన తప్పేమీ లేదంటూ వాదిస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇంతవరకు దాని మీద ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు కదా. అంటే రద్దు చేస్తామా చేయడమా అనేది కూడా ఏమి చెప్పడం లేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు కేవలం జగన్ గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి మోపిదేవి వెంకటరమణాన్ని బలిపశువుని చేసినారు అక్కడ. ఆ విధంగా ఒకరో ఇద్దరినే ఇప్పుడు మళ్లీ బలిపశువు చేసేదానికి అవకాశం ఉంది. రేపు పొన్నాల గారికి 7th ఏమో సిబిఐ పిలవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏదో ఒక విధంగా అంటే నా చెయ్యి నరుక్కున్నా పర్వాలేదు, అవతలోని ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా ఉంది. విశ్వనాథ్ గారు కాల్ చేస్తారు సౌదీ నుంచి. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే విశ్వనాథ్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే విశ్వనాథ్ గారు, చెప్పండి. సారీ అండి, సలాం గారు. సలాం గారు చెప్పండి. సలాం గారు, మీరు టీవీ చూస్తున్నట్టయితే కనుక వాల్యూమ్ పూర్తిగా తగ్గించాలి. మేము ఫస్ట్ నుంచి కొడుతున్నాం నుంచి అసలు మౌత్ పెట్టేస్తాం సార్, వినండి మీరు. ఓకేనండి. వినపట్లేదండి, లైన్ సరిగా లేదు. సో ఇంకా విషయానికి వస్తే బొత్స విషయానికి వస్తే ఆయన వోక్స్ వ్యాగన్ ఇదొకటి మద్యం కుంభకోణం ఆయన పూర్తిగా దాంట్లో ఉండి మిగతా నీతులు అది వల్లిస్తూ ఉంటారు. దీనిపై మీరు కమెంట్ చెప్పండి. ఇప్పుడు బొత్స గారి గురించి పెద్దగా మాట్లాడుకుంటే కూడా అంత మంచిది కాదేమో, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి వోక్స్ వ్యాగన్ ది విచారణకు రాకుండానే ఆయన కేసును ఆ రోజు మూసివేయడం జరిగింది. అదొకటి. ఈ మద్యం సిండికేట్ల విషయం చూసుకుంటే ఆయన సొంత జిల్లాలో సుమారు ఆయనకి 81 మద్యం షాపులు ఉన్నాయని చెప్పేసి మామూలుగా అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఆయనైతే స్వయంగా నాకు 33 ఉన్నాయని చెప్పేసి ఆయన నోట్తోనే ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏదైతే సిబిఐ కాకుండా ఏసీబీ ఎప్పుడైతే మద్యం సిండికేట్ల మీద
ఎంక్వైరీ జరిగిందో ఆ జరిగిన ఉన్నతాధికారి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనుకుంటే ఆయన పేరు, ఆయనని అప్పటికప్పుడు బదిలీ జరిగింది. దాంట్లోనే తెలిసిపోతుంది ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంటే మంత్రులకు ఒక రకంగా మంత్రులుగా ఇప్పుడు మామూలుగా ఒక్క షాపు 2 షాపులు ఉన్న ఇండివిజువల్ పర్సన్స్ ని రైడ్ చేసి వాళ్ళ మీద ఇంట్ల మీద దాడులు చేశారు. ఈయనకేమో 33 షాపులు ఉన్నాయి. ఈయన ఇంత విచ్చలవిడిగా మద్యము పారదోలుతున్నా ఉడక ఆయన గురించి ఎవరు పట్టించుకున్న పాపం లేదు. ఆయనకైతే ఎవరైతే స్ట్రిక్ట్ గా ఆఫీసర్ ఉన్నారో ఆయనని బదిలీ చేయడం కూడా జరిగింది. రైట్ సార్. రమేష్ కాల్ చేస్తారు మనకి డాలస్ నుంచి. రమేష్ గారు నమస్తే అండి. హలో, కాల్ కట్ అయినట్టుందండి. సో లెట్స్ సీ దిస్. చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు మళ్ళీ. సో ఆయన అంటారు మీరు ఓట్లేస్తే గనక ప్రజలందరూ మీరు జైల్లోకి వెళ్తారని భయపెడుతున్నారు ఒక రకంగా. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు గారు నిజంగా ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారికి ఓటేస్తే మీరు కూడా జైలుకి వెళ్తారు అన్న పదము ఈ మధ్య 2-3 రోజుల కిందట అనడం జరిగింది. అంటే ఆయన బాగా ఫ్రస్ట్రేషన్ తో, అంటే ఒక్కటి కూడా మనకు సీటు రాదు అని ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, అసలు అంటే సంబంధం లేకుండా మాట్లాడుతుండడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది వచ్చింది అంతే. సో అనిల్ చౌదరి కాల్ చేస్తున్నారండి ఆస్ట్రేలియా నుంచి. అనిల్ చౌదరి గారు నమస్తే అండి. హలో, నమస్తే అనిల్ చౌదరి గారు, చెప్పండి. నా పేరు అనిల్ చౌదరి అండి. అన్న మధుసూదన్ అన్న, మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ మొన్న 72 అవర్స్ స్ట్రైక్ గానీ, మీరు కండక్ట్ చేసేటువంటి వేరియస్ జాబ్ ఫెయిర్స్ గానీ, ఇవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అవుతున్నాం అన్నా. థ్యాంక్ యూ అనిల్ చౌదరి గారు. కాకపోతే మేము ఒకటే బాధతో ఉన్నాం, మేము ఎక్కడో దూరంగా ఉండి చూడాల్సి వస్తుంది. అంటే పార్టిసిపేట్ చేద్దామని ఉన్నా కానీ లేకపోతున్నాం అనేది మా బాధ. అభిమానం ఉంటే చాలు అనిల్ చౌదరి గారు, ఎక్కడి నుంచైనా కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. రేపు బై ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మీ ఫ్రెండ్స్ గానీ మీ బంధువులు గానీ ఎవరన్నా ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పి ఆ విధంగా సపోర్ట్ చేయండి ఫోన్ ద్వారా. థ్యాంక్ యూ అనిల్ గారు కాల్ చేసినందుకు. సో ఈ ఆరోపణలు, ఈ మన ప్రచారంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే సార్, ప్రజలందరూ వీటన్నిటిని గమనిస్తున్నారు, వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుందని ఇంకితో లేకుండా వీళ్ళు ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును, ఈ మధ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన ఒక బాధ్యత సీఎం పదవిలో ఉండి జగన్ గారికి ఓటేస్తే ఆయన ఎలాగూ 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది, ఆయనకు ఓటేయడం వల్ల మీకు ఏమి యూజ్ లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్ గారి విషయం అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక బాధితమైన పోస్ట్ లో ఉన్నప్పుడు అది కోడ్ ఉల్లంఘన అవుతుంది కూడా. ఎలక్షన్ కోడ్ ప్రకారం అది కోడ్ ఉల్లంఘన అవుతుంది. మరి ఆయన అంత చదువుకున్నాడు, అంత పదవిలో ఉన్నాడు, ఆయనకి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఆయన ఏదో అనవసరమైన, అంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఎలా ఉందంటే కనీసం డిపాజిట్స్ అన్నా తెచ్చుకుందాము, ఏదో ఒక విధంగా మాట్లాడి ప్రజల్ని ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము. అంటే జగన్ గారికి ఓటేయడం వల్ల యూజ్ లేదు, ఆయన ఎలాగో 14 ఏళ్లు జైలుకి వెళ్తాడు అంటే కనీసం కొన్ని ఓట్లన్నా వచ్చి డిపాజిట్స్ వస్తాయి అన్న ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడేమో అని జరిగింది. అది కాకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే విషయాన్ని ఒక కంప్లైంట్ ద్వారా మన బన్వల్లాల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన బన్వల్లాల్ గారు కూడా వెరీ క్లియర్ గా ఇది కోడ్ ఉల్లంఘన, సీఎం గారు కానీ ఎవరైనా సరే ఈ పదం వాడకూడదు, తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా ఇది తప్పు, సీఎం గాని వేరే నాయకుడు గాని ఎవరు మాట్లాడినా తప్పని వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇది రిపిటేటివ్ గా ఆయన వేరే మీటింగ్స్ లో వాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించి కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ బన్వల్లాల్ గారికి కూడా మళ్లీ ఇవ్వడం జరిగింది. వెంకటయ్య గారు కాల్ చేస్తున్నారు కువైట్ నుంచి. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్, మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే వెంకటయ్య గారు, చెప్పండి. నమస్తే సార్, మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే వెంకటయ్య గారు, చెప్పండి. ఇప్పుడు జరిగే పరిణామాలను బట్టి నమస్తే సార్, ఇప్పుడు జరిగే పరిణామాలను బట్టి ఈ కోయట్ లో దండిగా ఉండదు జగన్మోహన్ రెడ్డి అభిమానులు. మాకు టీవీ దగ్గర కూర్చున్నాక అదే టెన్షన్. ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు వెంకటయ్య గారు, ఎందుకంటే మన నాయకుడు చాలా స్పష్టతతో ఉన్నాడు. ఎందుకంటే మనము ఏ తప్పు చేయలేదు, ఇది కేవలము రాజకీయ కుట్ర
అని చెప్పేసి మీరందరూ ధైర్యంగా ఉండండి, నేను ధైర్యంగా ఉన్నాను, మనకేమి కాదు, మళ్ళీ మనం తప్పకుండా మనము రేపు బై ఎలక్షన్స్ లో గానీ రేపు వచ్చే సాధారణ ఎన్నికల్లో గానీ తప్పకుండా మన పార్టీ వస్తుంది, మనం నిర్దోషిగా బయటపడతామని పదే పదే చెప్పడం జరిగింది. మీరు గాని మేము గాని ఎవరం కూడా భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని అంతకన్నా లేదు. వెంకటయ్య గారు. విజయలక్ష్మి గారు కాల్ చేస్తారండి న్యూయార్క్ నుంచి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. ఏం లేదండి, వేదిక రోజు వేదిక వస్తా ఉంది కానీ అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పాలండి. అవునమ్మా, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మీ బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీరు తప్పకుండా అందరికీ ఫోన్లు చేసి మీరు అంటే విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనము ఎంత మెజారిటీతో గెలిస్తే షర్మిలా గారు కూడా ఒక మాట అనింది, మీరు ప్రతి మీటింగ్ లో కూడా ఉంటుంది, మీరు జగనన్నకు ఓటేస్తే జగనన్న నిర్దోషి అయినట్లు అన్నట్టు ప్రతి మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా అందరూ కూడా ఒకసారి మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఇంకా బంధువులు ఉన్నప్పుడు అన్ని 18 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ లో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు. సో చెప్పండి సార్, సిబిఐ అడ్డగోలు విచారణ, అక్రమ అరెస్టు, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు సిబిఐ ఒక అటానమస్ బాడీగా, ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా పనిచేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందండి? అటానమస్ బాడీగా పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ అది పనిచేయడం లేదు. అది కేవలం కేంద్రం కన్సర్న్లో పనిచేస్తుంది తప్పితే అది దానికి ఇండివిజువాలిటీ అంటూ లేదు. ఒక సిబిఐ కాదు, ఈవెన్ ఈడీ కూడా అటువంటి సంస్థనే. దానికంటూ అది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ గా దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వము. అంటే ఎవరు అడ్డం వస్తే, అంటే ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరైతే మాట వినడం లేదో వాళ్ళ మీద ఆ ప్రయోగాన్ని చేస్తున్నారు. అందులో అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అటు నడిచే సంస్థ సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. మొహమ్మద్ కాల్ చేస్తున్నారు కువైట్ నుంచి. మొహమ్మద్ గారు నమస్తే అండి. నమస్తే మాట్లాడండి సార్. నమస్తే మహమ్మద్ గారు, చెప్పండి మహమ్మద్ గారు. కాదు సార్, అది చిరంజీవి ఇంట్లో డబ్బులు పట్టుబడినాయి కదా. అవును. ముందు దానికి సమాధానం చెప్పి చిరంజీవి గారు ముందు ప్రచారంకి మళ్ళా ప్రజల దగ్గరికి పోవాలని అవసరం ఉంది సార్. ఎవరైనా ముందు దానికి జవాబు చెప్పి చిరంజీవి గారిని ప్రజలకు పోయి ప్రచారం చేయమని ముందు చెప్పాలని అందరికీ కోరాలని విజ్ఞప్తి చెప్తాను సార్. కరెక్ట్ మహమ్మద్ గారు. ఏ రోజైతే ఆ చిరంజీవి గారి కూతురు ఇంట్లో ఎప్పుడైతే సుమారు 60 crores 36 crores ఏదైతే క్యాష్ బయటపడిందో ఆ రోజు నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఆయన ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఎవరైతే దానికి సంబంధించిన అధికారులతో లేకపోతే మన సోనియా గాంధీ గారితో మాట్లాడుకొని అది దానికి ఏమాత్రము దాని మీద చర్య లేకుండా ఆయన చేసుకుని వచ్చేసినాడు. సో చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటివి బయటపడినా కూడా ఏం కాదు. మనం కాంగ్రెస్ లో లేం కదా, మనకు అన్ని ఇబ్బందులు తప్పితే వేరేది ఏముండదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఇవన్నీ తాత్కాలికమే. రైట్ సార్. సో జరుగుతున్న ఈ పరిణామాలని మన రాష్ట్రంలో జరుగుతున్నవన్నిటి జాతీయ మీడియా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉందండి. సో ఎలాంటి వీటన్నిటికీ ఎలాంటి ఫలితాలకి ఇది దారి తీయచ్చు అంటారు? వాళ్ళ విశ్లేషణ మీద మీ కమెంట్ చెప్పండి. నేను ఐ థింక్ నిన్ననే ఇండియా టుడేలో కూడా చూడడం జరిగింది. కేవలం ఇండియా టుడేలో అంటే నేను అంతా చదవలేదు కానీ మెయిన్ హెడ్డింగ్స్ చూశాను. దాంట్లో కూడా వెరీ క్లియర్ గా ఇది కేవలం రాజకీయంగా ఎదుగుదలను చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అనేది వెరీ క్లియర్ గా, అంటే ఈవెన్ ఈ జైలుకు జగన్ గారిని పంపించేటప్పుడు 28 కూడా 27th ఆజాద్ గారు వెళ్లి సోనియా గాంధీని కలిసి సోనియా గాంధీ ఆర్డర్ మేరకే ఇవ్వడం, అరెస్ట్ చేయడం జరిగిందనేది కూడా వెరీ క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసినట్టుంది. సో డెఫినెట్ గా దీన్ని అంటే ఇప్పుడు మనము జాతీయ మీడియానే కాదు, ఈవెన్ సామాన్య ప్రజలు మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు అర్థం చేసుకున్నారు. అంటే ఈ రోజు మీరు గమనించండి, విజయమ్మ గారు మామూలుగా ఏదైతే ప్రచారంలోకి ఈ రోజు వెళ్తున్నారో కొన్ని లక్షల మంది ఈ రోజు ప్రజలు వస్తున్నారంటే మొత్తం ఊర్లు ఖాళీ చేసి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజు సామాన్య ప్రజలు కూడా వెరీ క్లియర్ గా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పకుండా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేయడం అనేది తెలిసింది. ఒక జాతీయ మీడియానే కాదు, సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. విజయ్ కుమార్ గారు సౌదీ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే విజయ్ కుమార్ గారు.
నమస్తే సార్. నాది ఒక క్వశ్చన్ సార్. నాది చెప్పండి. హలో, చెప్పండి విజయ్ కుమార్ గారు. ఇది కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా సోనియా దయ వల్ల రాజశేఖర్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇచ్చారని చెప్తా ఉంటారు కదండి. సోనియా దయ వల్ల రాజశేఖర రెడ్డి గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అసలు సోనియా గాంధీ ఎవరండి? ఆవిడ దయ వల్ల మినిస్టర్ పదవి అంటే ప్రజలు కట్టబెట్టారు రాజశేఖర రెడ్డి గారికి. తప్పకుండా ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన తెచ్చిన పార్టీ విజయాన్ని బట్టి ఆయనకి మినిస్టర్ పదవి వచ్చింది. అది అవును. ఈ సోనియా గాంధీ కట్టబెట్టడం అంటే ఆవిడ దయ వల్ల మొత్తం ఈ అక్కడున్న కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ కూడా ఆవిడ దయ వల్లే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నట్టుగా అర్థమవుతుందండి. అవును. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయ్ కుమార్ గారు, ఒక 30 సంవత్సరాల కష్టపడితే తప్పితే కష్టపడిన తర్వాతనే మనకు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఏదో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేకపోతే ఎవరికో కిరణ్ కుమార్ రెడ్డి గారి మాదిరి పోయి కాళ్ళ మీద పడో తెచ్చుకున్న సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాదు మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి, ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినాడు. కాబట్టి ఆ 30 ఏళ్ల తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది. ఒకవేళ నిజంగానే రాజశేఖర రెడ్డి గారికి బతికునింటే ఆయన రిటైర్ అయ్యేంత వరకు ఆయన ఇంకా నెక్స్ట్ 20 ఇయర్స్ ముఖ్యమంత్రి అలాగే ఉండేవాడు. మన దురదృష్టవశాత్తు, మన రాష్ట్ర ప్రజలందరి దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందడం జరిగింది. అయినా కూడా ఆయన ఈ రోజు కూడా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఈ కుటుంబము అని ఆ కుటుంబము కుల మతాలకు అతీతంగా పేదవాడు, మధ్యతరగతి వాడు, ధనికుడు అని లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆయన పథకాల వల్ల, ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఏదో విధంగా లబ్ధి పొందారు. కాబట్టి ఆయన ఈ రోజు కూడా అందరి రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ గా మాట్లాడాలంటే వైఎస్ఆర్ గారు ఇప్పుడు ఉంటే ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు సింగిల్ పవర్ పాయింట్ ని ఎప్పుడు సహించదు. సో ఒకళ్ళకి పోటీగా ఇంకొకళ్ళని ఎప్పుడు పోషిస్తూనే ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఏమైనా తలెత్తేదంటారా? వైఎస్ఆర్ గారు ఎలా ఎదుర్కొనేవారంటారు? అంటే వైఎస్ఆర్ గారికి ఆ పరిస్థితి వచ్చిండేది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఈ రాజకీయాలు అనేది ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి, ఇప్పుడు సోనియా గాంధీ మాదిరి సోనియా గాంధీ మహా అంటే ఒక 10 years బ్యాక్ రాజకీయాల్లో వచ్చింది. చూస్తుంటే కనుక ఆయన ఒక టర్మ్ ఉండి 1.5 term కూడా లేరు సరిగా. కానీ ప్రజల్లో ఎంత లోపలికి వెళ్ళిపోయారు హృదయాల్లోకి ఇది చూస్తూనే ఉన్నాం. మన ప్రజలు ఆదరిస్తున్నారు అలా. సో దానికి ఏ విధంగా ఉండేదంటారు కేంద్రం ఒక రియాక్షన్? కేంద్రము లాస్ట్ 6 years లో ఎప్పుడు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇన్ని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ ప్రవేశపెట్టినారంటే ఇతను ఈజ్ అ డైనమిక్ లీడర్. ఆయన పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది, ఫండ్స్ తీసుకురాగలిగే కెపాసిటీ ఉంది, కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు సాధ్యమైనాయి. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, కానీ లాస్ట్ కు మనము అమెరికా నుంచి గొప్పగా చెప్పుకుంటాం. ప్రపంచ దేశాలకంతా గొప్ప దేశము అమెరికా అంటున్నాం. ఈవెన్ అమెరికాలో కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మన దగ్గర ఆరోగ్యశ్రీ అనుకోండి, అలాంటి స్కీమ్ అనేది ఈవెన్ అమెరికాలోని అంత అగ్ర రాజ్యంలో కూడా సామాన్య మానవునికి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే కనుక ప్రీమియం కట్టాల్సిందే. కానీ ఈరోజు ఏ ప్రీమియం కట్టకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాన్య మానవుడు ఈరోజు ఏ ఇబ్బందులు అంటే యాక్సిడెంట్ అయినా, లేకపోతే గుండె జబ్బు వచ్చినా, లేకపోతే ఇంకొకటి వచ్చినా, ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి వెళ్లి 5 star హోటల్ లాంటి హాస్పిటల్స్ లోకి వెళ్లి ఈరోజు వైద్యం చేయించుకునే పరిస్థితి. అలాంటి అంత గొప్ప నాయకుడు ఆయన. అంటే ఏ పనైనా కూడా చేసుకొని రాగలిగే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. పథకాలు అమలు కావాలంటే జగన్ రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంట. 100కి 100 ఈ రోజు మనం చూస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 తర్వాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పూర్తిగా ఎంత ఆగిపోయింది అంటే అంటే ఏ కొత్త పరిశ్రమ మన రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే ప్రమాదం ఈ రోజు తలెత్తుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి, 2009 తర్వాత కేవలం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అంతా కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా నిలదొక్కాలి, 24/7 వాళ్ళకు ఈ పని తప్పితే వాళ్ళు ప్రజల సమస్యలను గాని రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. ఏదో ఒక విధంగా ఈయనని రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన దొక్కాలి. మళ్లీ మనం ఏదో ఒక విధంగా
మళ్ళీ 2014 సాధారణ ఎన్నికల్లో రావాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధిని గాని రాష్ట్ర ప్రజల సమస్యలను గాని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ గారే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అటకెక్కిస్తూ వాళ్ళు 2014 ఎన్నికలు కానీ ఆ తర్వాత కానీ ఏ విధంగా గెలవాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి గెలిచే పరిస్థితి ఉందంటారు? గెలిచే పరిస్థితి కాదు కదండి. కనీసం 10 సీట్లు అంటే 10 సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదండి. రేపు 2014లో కావచ్చు, 2013లో కావచ్చు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈవెన్ సింగిల్ డిజిట్ కంటే దాటే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. రాష్ట్రం మొత్తం మీద 2094 అనుకుంటాను మన అసెంబ్లీ స్థానాలు, కనీసం 9 సీట్ల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. శ్రీనివాసరాజు గారు కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో హలో శ్రీనివాసరాజు గారు మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే శ్రీనివాసరాజు గారు చెప్పండి. అది కాదండి, చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ఉన్నారు సీఎం లో, ఏం చేసి చెప్పండి? ఏం చేయలేదు. ఐసీసీ అని చెప్పి ఏం చెప్పి చేశారు. మేము దుబాయ్ వచ్చాం, మాకు అక్కడ ఉద్యోగాలు లేక మేము దుబాయ్ వచ్చామండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ ఇలా చెప్పి తను చేస్తున్నారు. తన కుటుంబం గురించి తనకు కష్టపడుతుంది. ఇంకేం తను ఇంకేడిపించారు 2 సంవత్సరాల నుంచి నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ పూర్తిగా అర్థం కాలేదండి. శ్రీనివాసరాజు గారు కొంచెం వివరంగా చెప్పండి సార్, మీ క్వశ్చన్ సరిగా అర్థం కాదు. ఓకే, కట్ అయింది. వేదికలో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. విల్ బి రైట్ బ్యాక్. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. సో మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి సార్. సో 9 ఏళ్లు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. అప్పుడు ఐటీకి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చాము, పారిశ్రామికంగా చాలా ముందుకు తీసుకెళ్లామని చాలా ప్రజలు పలికారు. సో ఒక ఐటీ కన్వీనర్ విభాగానికి మీరు ఇప్పుడు కన్వీనర్ గా ఉన్న మీరు ఏ విధంగా దాన్ని అభివర్ణిస్తారంటే హౌ వాజ్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్? చెప్తానండి. ఇప్పుడు 2004 to 2009 అండ్ 2000 బిఫోర్ ఎలా ఉండింది ఐటీ పరిశ్రమ, 2004 to 2009 ఎలా ఉంది, 2009 తర్వాత ఈ రోజు ఎలా ఉంది అనేది ఒక చిన్న 3 ఎగ్జాంపుల్స్ తోనే మీకు చెప్తాను. 2004 కి బిఫోర్ మన రాష్ట్రంలో ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 84,000 ఉండేవాళ్ళు. బిట్వీన్ 2004 అండ్ 2009 కి వచ్చేదలికే 2,50,000 మంది 2.5 lakhs ఎంప్లాయీస్ కి జనరేట్ చేయడం జరిగింది. అంటే దానికి రాజశేఖర్ రెడ్డి గారు సుమారు అంటే 2004 లో కేవలము 706 కంపెనీస్ ఉండేటివి 2004 లో. అదే 2009 కి వచ్చేదలికే 1,200 కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ని తీసుకురాగలిగారు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 500 బిట్వీన్ 2004 అండ్ 2009 లో 5 years స్పాన్ లోనే సుమారు 500 కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకురావడం వల్ల 85,000 ఉన్న ఎంప్లాయ్మెంట్ ని 2,50,000 కి తీసుకురాగలిగారు. 2009 తర్వాత కనీసం ఒక్కటంటే ఒక్కటి కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వకపోగా ఈ రోజు ఐటీ నిపుణులందరూ చాలా చాలా ఇన్ఫీరియారిటీతో ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. ఎందుకంటే జాబ్స్ ఎప్పుడు పోతాయో అన్న పరిస్థితి ఈ రోజు చాలా మందికి ఉంది. ఎందుకంటే ఉన్న కంపెనీ కొత్త కంపెనీలు రాకపోగా ఐటీ కంపెనీలు ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ రోజు ఏమాత్రము ప్రోత్సహించడం లేదు ఐటీ పరిశ్రమనే కాదు, అంటే టోటల్ గా రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళు ఎలాగో పట్టించుకోవడం, అందులో భాగంగా ఐటీ పరిశ్రమను కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో గానీ, లేదంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకు వేరే ఫెసిలిటీస్ ఇవ్వడం గానీ దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఈ 2,50,000 నుంచి తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పుడు సో మీ విశ్లేషణ ఎలాబరేట్ గా మాట్లాడే ముందు భూపాలరావు కాల్ చేస్తున్నారు శ్రీలంక నుంచి. నమస్తే అండి. నమస్కారం, నా పేరు గోపాలరావు అండి, శ్రీలంక నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నమస్తే గోపాలరావు. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అనేది మిగతా పార్టీలన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా యాక్టివ్ గా ఉంది. దానికి మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ గోపాల్ గారు. అట్లాగే ఈ మీడియాలో వస్తున్నటువంటి ఈ ఎస్పెషల్లీ ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి ఈ
అతి దారుణమైనటువంటి ఈ వార్తలు, ఈ అసత్య ప్రచారాన్ని చూసి అప్పుడప్పుడు మనస్తాపానికి గురవుతున్నామండి. కానీ మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా బాబు గారు, మేము కూడా అదే పనిలో ఉన్నాము. మాకు కూడా అప్పుడప్పుడు ఈ ఎల్లో మీడియా చూసినప్పుడు, అది ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏదైనా చూసినప్పుడు కొంచెము మీ మాదిరే మాకు ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత అసత్య ప్రచారాలు చేసినప్పటికీ మన దగ్గర నిజాయితీ, నీతి ఉంది కాబట్టి మనము తప్పకుండా మనము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు ఎంత అసత్య ప్రచారాలు చేసినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రైట్. బాలరాజు గారు కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే బాలరాజు గారు, చెప్పండి. నమస్కారం సార్. సార్ మేము రాజశేఖర్ అభిమానులం సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి బాలరాజు గారు. అతను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అతని ద్వారా లబ్ధి పొందినాం సార్. అందుకే మనం జగన్ కు మద్దతు పలకాలని ఫోన్ చేశాం సార్ మీకు. చాలా సంతోషం బాలరాజు గారు. మనమందరం కూడా జగన్ గారికి తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము ప్రజల సంక్షేమం పట్టించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి కంపల్సరిగా మనకు రాష్ట్రానికి మంచి డైనమిక్ లీడర్ అవసరం ఉంది. ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్లీ మనకు రావాలన్నా, మన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు మనకు రాష్ట్ర ప్రజలకు అందాలన్నా మనకు ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే. కాబట్టి మనమందరం సపోర్ట్ చేసి తప్పకుండా అది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. మన రాష్ట్రం బాగుపడాలంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తప్పితే వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ బాలరాజు గారు కాల్ చేసేందుకు. అలాగే వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. సార్ ఒకటే సార్, ఒకటే ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఆయన అడ్వకేట్ గారు రాజమండ్రి ఎంపీ గారు కొన్ని వస్తున్నాయి, అంటే ఈ అనుమానాలు, ఆయన చనిపోయిన అనుమానాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, నేను కూడా పోరాటం చేస్తానని ఉండవల్లి గారు అంటున్నారు. ఆయనకి తెలియకుండా ఎన్ని కమిటీస్ చేశారండి. కేబినెట్ కమిటీ వచ్చింది, సిబిఐ వాళ్ళు వచ్చారు, ఇంతమంది ఎంక్వైరీ చేశారు. మా చీఫ్ సెక్రటరీ గారి బుల్లెట్స్ ఎన్ని ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలియదు. అవన్నీ మొత్తము వాడు అక్కడంతా రిపోర్ట్ అప్పుడు పేపర్ లో కూడా వస్తున్నాయండి. ఇవన్నీ విషయాలు తెలిసి కూడా ఎవరు చంపారు, ఎవరు ఉన్నారో దాని వెనక అని ఈయన ఉండవల్లి గారు అంటున్నారు. ఆయన అన్నీ తెలుసునండి. ఆయన ల్యాప్టాప్ లోకి మరి ఆయన తీసుకెళ్ళినది మన ఏరోప్లేన్ నుంచి తీసుకున్న పీక్ ప్యాక్ ఏమంటారు, అది దొరికి దాని మెసేజ్ ఈయన ల్యాప్టాప్ లోకి ఇలా వచ్చిందండి. నాకు తెలిసి అవన్నీ అవస్తవాలు ఉంటాయండి. డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే మటుకు రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం ఉంది. అనుమానం ఎందుకు ఉంది అంటే ఆ రోజు పాత హెలికాప్టర్ లో ఆయన కొత్త హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా పాత హెలికాప్టర్ ను పెట్టడం ఒకటి, పాత హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత ఒక రోజు తర్వాత రావాల్సిన కొత్త హెలికాప్టర్ 1 గంటలో రావడం అనేది ఒకటి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకి వెళ్లాల్సిన వ్యక్తి ఆయన 15 నిమిషాల ముందే నేను రావడం లేదని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఒకటి. తర్వాత మన వెస్లీ గారు ఐ థింక్ ప్రైవేట్ సెక్రటరీ అనుకుంటా ఆయన దాంట్లో నుంచి ఒక 6 బుల్లెట్స్ మిస్ కావడం అని, ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్ గా ఏదో జరిగిందేమో అనేది, ఒక కుట్ర జరిగిందేమో అన్న ఒక అనుమానం అయితే రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. దానికి తోడు ఏదైతే బ్లాక్ బాక్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ కు యుఎస్ కు పంపిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వాయిస్ లేదు అని ఈ ఏదైతే ఎంక్వైరీలో చెప్పడము, ఇవన్నీ చూస్తే ఏదో కుట్ర జరిగిందేమో ఒక అనుమానం అయితే రాష్ట్ర ప్రజల్లో అందరిలో ఉంది. మరి ఆయనైతే మరి ఉండవల్లి గారు ఏం చెప్పారో ఏమో బట్టి నాకైతే అర్థం కాలేదు. అది నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటారు. తప్పకుండా ఉందండి అది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఇదేదో కుట్ర ఉన్నట్టుంది, దీన్ని తప్పకుండా
నిష్పక్షపాతంగా వివరించండి, విచారించండి అని చెప్పేసి జగన్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ఏదో ఇన్కంప్లీట్ గా ఎంక్వైరీ చేసేసి కంప్లీట్ అయిపోయింది, దీంట్లో ఏమి కుట్ర లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు అనుమానం అయితే తప్పకుండా ఉంది. ప్రవీణ్ గారు కాల్ చేస్తున్నారు అబుదాబి నుంచి. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే ప్రవీణ్ గారు, చెప్పండి. ఇప్పుడు జగన్ గారు 80 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పారు కదండి. అవునండి. కట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ అది ఎట్లా కట్టించుకోండి? ఇది దొంగ డబ్బు అయితే అది ఎట్లా కట్టించుకోండి? కరెక్టే ప్రవీణ్ గారు, మంచి క్వశ్చన్ వేసినారు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారో అది భారతీయ సిమెంట్స్ లో ఒక మల్టీనేషనల్ కంపెనీస్ కి ఆయన భారతీయ సిమెంట్స్ లో 51% షేర్ అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్ లో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం జరిగింది. రాష్ట్రంలో కాదు, దేశ చరిత్రలో కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. అంత నిష్పక్షపాతంగా, అంత ట్రాన్స్పరెంట్ గా ఆయన ట్యాక్స్ కడుతుంటే కూడా ఎంతో మంది ఈ దేశంలో సినీ యాక్టర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కూడా ట్యాక్స్లు కట్టకుండా ఎగరగొట్టిన వాళ్ళని పక్కన పెట్టి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వారు మనం అర్థం చేసుకోవచ్చు. రోహిత్ కాలింగ్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. రోహిత్ నమస్తే అండి. How are you అండి? Pretty good and how are you sir? I'm good. How are you? Good, thank you. మాట్లాడండి సార్. మధుసూదన్ రెడ్డి చెప్పండి రోహిత్ గారు. బాగున్నారా అండి? బాగున్నా రోహిత్ గారు, చెప్పండి సార్. Actually, I'm feeling very sad that Jagan is in jail. Yes. I don't think ఎక్కువ రోజులు ఉండరు అనుకుంటాను. ఎందుకంటే నార్మల్ డెమోక్రసీలో పబ్లిక్ జడ్జ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జ్యుడిషియల్ జడ్జ్మెంట్. ఎస్, కరెక్ట్ రోహిత్ గారు. ఇంకొకటి అండి, నా క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు సీమాంధ్రలో ఉన్నంత క్రేజ్ తెలంగాణలో లేకపోవడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్ అంటారా, లేకుంటే తెలంగాణ వైఖరి మీరు చెప్పకపోవడం వల్ల లేదంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వాటి అంటే తెలంగాణలో నాకు తెలిసి జగన్ గారికి కానీ వైఎస్ఆర్ కానీ చాలా ఫాలోయింగ్ ఉందండి. వై ఆర్ యూ నాట్ క్యాపిటలైజింగ్ ఇట్? వాట్ యూ థింక్ ద రీజన్, బేసిక్ రీజన్? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 40% అసెంబ్లీ సీట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ ఫ్రమ్ తెలంగాణ. సో why are you not capitalizing on the sentiment or the following your party has only on this Telangana issue? గురించి మీరు కొంచెం జై తెలంగాణ అనకుండా అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. యా, డెఫినెట్ గా రోహిత్ గారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే బేసికల్ గా ఆంధ్ర కోస్తా కంటే కూడా, ఆంధ్ర రాయలసీమ కంటే కూడా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎక్కువ లబ్ధి పొందారు. ఏ విధంగా అంటే తెలంగాణలో రైతులు ఎక్కువ. రైతులు ఫార్మర్స్ కి ఉచిత విద్యుత్ అనేది సుమారు 23 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అనేది తెలంగాణలో జరిగింది. ఆ విధంగా ప్రతి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు దేవుడుగా కొలుస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే నా క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎందుకు క్యాపిటలైజ్ చేసుకోలేకపోతున్నారు తెలంగాణలో అనేది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తెలంగాణలో తిరగలేదు ఒకటి. రెండోది, ఈ తెలంగాణ మీద మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్లీనరీలోనే ఒక క్లియర్ గా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణకు మేము ఇచ్చేవాళ్ళము కాదు, తెచ్చేవాళ్ళము కాదు. మేము ఎక్కడ కూడా ప్రజలు ఏ విధంగా అంటే ప్రజలు ఏ దారిలో వెళ్తారో ఆ దారిలో మేము కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ ని, తెలంగాణ ప్రజల గౌరవాన్ని మేము తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని మేము గౌరవిస్తున్నాము. కానీ మేము ఇచ్చే కెపాసిటీ లేదు, తీసుకొచ్చే కెపాసిటీ లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జై తెలంగాణ అని అనలేం కదా. ఇప్పుడు ఒకసారి జై తెలంగాణ అంటే కనుక మామూలుగా వేరే రీజన్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి జై తెలంగాణ అనే పరిస్థితి రాదు. రైట్, జోసెఫ్ కాల్ చేస్తాం న్యూయార్క్ నుంచి. జోసెఫ్ గారు నమస్తే అండి. నమస్తే మధుసూదన్ గారు. నమస్తే జోసెఫ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్
తర్వాత టీడీపీ ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఫస్ట్ ఇప్పుడు సిబిఐ అన్నారు, తర్వాత ఈడీ అంటున్నారు. సెకండ్ థింగ్ వచ్చి వీళ్ళు కాంగ్రెస్ టీడీపీ చేస్తున్న అరాచకాన్ని త్రూ నేషనల్ మీడియా మనం చాలా ఎక్స్పోజ్ చేయించాలి. థర్డ్ థింగ్, జగన్ బంధించారు కానీ మనుషుల హృదయాల్లో ఉన్న జగన్ ఎవరు బంధించగలరండి? వాస్తవం జోసఫ్ గారు, మీరు అనేది 100% కరెక్ట్. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము జగన్ నెక్స్ట్ సెంట్రల్ జనరల్ ఎలక్షన్ లో జగన్ ఈజ్ ద కీ పర్సన్ టు ఫార్మ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లో కింగ్ మేకర్ ఉంటాడు. తప్పకుండా అందరి ఆలోచన, అందరి అభిప్రాయం కూడా అదే. థ్యాంక్ యూ అండి జోసెఫ్ గారు కాల్ చేసేందుకు. అనేది కాలర్ మన్సూర్ అహ్మద్ ఇస్ కాలింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. మన్సూర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మన్సూర్ గారు, చెప్పండి. సార్ మన్సూర్ రెడ్డి సార్ కూడా నమస్తే సార్. నమస్తే మన్సూర్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు చిరంజీవి వచ్చేసి ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఒక సినిమా తీసినట్టు పార్టీ పెట్టేసి అది సెంట్రల్ కు కొన్ని కోట్లకు అమ్మేసి ఇప్పుడు ఆయన ఆ లబ్ధి తీసుకొని, ఆ డబ్బు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేసి ఏదో కళ్ళు తాగిన కోతి మాదిరిగా జగన్ గురించి ఆవాలు చవాకులుగా మాట్లాడుతున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏం సార్? మీరు చిరంజీవి గురించి ఒక్కసారే లబ్ధి పొందినారా అంటున్నారు. నేనైతే 2 సార్లు లబ్ధి పొందినారని చెప్తున్నాను మన్సూర్ గారు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడేమో టికెట్లు అమ్ముకున్నాడు. టికెట్లు అమ్ముకొని 18 సీట్లు వచ్చిన తర్వాత పార్టీ మొత్తాన్ని ఏకంగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మొత్తం పార్టీని 800 కోట్లకు అమ్ముకున్నాడు అనేది పక్కన పెడితే మొత్తం మీద అమ్ముకున్నాడు. సో అమ్ముకొని ఈ రోజు ఎవరైతే ఎన్నుకున్నారో తిరుపతి ప్రజలు అది కూడా రిజైన్ చేసి రాజ్యసభకు నామినేట్ కావడం అనేది చాలా దుర్మార్గము. తిరుపతికి కనీసము మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేకపోయినాడు ఈ రోజు ఆయన. సో అలాంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నా చాలా దారుణం. కేవలము అంటే కేంద్రము ఏదైతే ఏ విధంగా మాట్లాడమంటే ఆ మాట్లాడే వ్యక్తి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అన్నమాట. సో వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనేం లేదు. Another caller, Hakeem is calling from Saudi Arabia. Hakeem garu namaste andi. Hakeem garu namaste andi. హలో, కాల్ కట్ అయిందండి. సో చూస్తున్నట్టయితే కనుక హలో సార్. యా హకీం గారు మాట్లాడండి సార్. హలో, కట్ చేయకండి. నమస్తే హకీం గారు, చెప్పండి. గురుగారు చెప్పండి హకీం గారు. నమస్తే సార్. నమస్తే. వాల్యూమ్ తగ్గించి మళ్ళీ పెంచారు మీరు మాట. వెరీ గుడ్ అండి, మాట్లాడండి సార్. చెప్పండి. ఇప్పుడు వాల్యూమ్ పెంచారు సార్. సారీ తగ్గించారు మళ్ళా. ఓకే సరే సార్. జగన్మోహన్ గారు, రెడ్డి గారు ముస్లిం కి గుంటూరుకి వెళ్తే వాళ్ళు ఎవరు వెళ్ళినా సోనియా గాంధీ తిరిగింది ఆయనతో పాటు. ఫస్ట్ రాజశేఖర రెడ్డితో చేవెళ్ల చెల్లెమ్మ తిరిగింది అనుకోండి. వాళ్ళని జైల్లో ఎందుకు పెట్టరు? వాళ్లే గొప్ప, సోనియా గాంధీ ఎందుకు పెట్టరు? ఆయన భర్త చేసి తప్పు కాదా? గోపశ్రీ దీనికి వచ్చిన సమాధానం చెప్పండి నాకు. ఇప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ సోనియా గాంధీ గురించి అంటే ఇప్పుడు కేవలము ఇది రాజకీయ కుట్ర తప్పితే వేరే ఏం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. అది కాంగ్రెస్ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బంధించాలా, అందులో భాగంగానే ఇది జరిగింది. అంతే తప్పితే సోనియా గాంధీ ఇది చేసింది కాబట్టి సోనియా గాంధీ బంధించే పరిస్థితి ఉండదు కదా ఇక్కడ. రైట్. సో ఇప్పటికి ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చూస్తే వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, సిబిఐ విచారణ గురించే కానివ్వండి, అలాగే ఈడీ వీళ్ళని ఢిల్లీలో విచారిస్తుందని కానివ్వండి, ఇలాంటి అసత్య ప్రచారాన్ని మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారండి? అంటే ఒక విధంగా చూడాలంటే ఇది తారస్థాయికి చేరింది. అవును, రోజు చూస్తున్నామండి. చాలా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ప్రతిరోజు ఈ విచారణ ఏదైతే రేపు సిబిఐ విచారణ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కొద్ది రోజులు హైదరాబాద్ లో విచారించి తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ
అక్కడ విచారించి తర్వాత తిహార్ జైల్లో పంపిస్తాము అంటే వీళ్ళే జడ్జిమెంట్ అంటే న్యాయస్థానం కంటే ఈ వాట్ ఎవర్ ఏదైతే ఎల్లో మీడియా ఈ రోజు ప్రచురిస్తుందో, ఏదైతే ఎల్లో మీడియా ప్రసారం చేస్తుందో అవి ముందుగానే జడ్జిమెంట్ అంటే వీళ్ళకి తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏమైనా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎల్లో మీడియాకి, స్టేట్ గవర్నమెంట్ ఎల్లో మీడియాకి ముందుగానే లీక్ చేస్తుందా విషయాన్ని. అంటే నాకు తెలిసి 200% ఇది జరగదు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ విచారించవచ్చు, అలాంటిదేమీ లేదని. బట్ మీరు ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు? బేసిక్ ఎదుర్కోబోతున్నామంటే దీనికి కేవలం ఒకే ఒక సమాధానం, ప్రజాభిమానం. ఏదైతే ప్రజలు రేపు జరగబోయే ఎలక్షన్సే దీనికి సమాధానం, అంతకన్నా ఏం లేదు. రైట్ సార్. విజయమ్మ షర్మిల గారి ప్రచారానికి విపరీతమైన ఆదరణ వస్తుంది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ కమెంట్ చెప్పండి. విజయమ్మ గారు, షర్మిల గారు ఈరోజు అంటే ఒక విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవుడిని, అంత ప్రజలందరి ఆరాధ్య దేవుడు, అంత గొప్ప వ్యక్తిని ఆమె భర్త పోగొట్టుకుని కొడుకుని జైల్లో పెట్టుకుని ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆమెను చెప్పే మాటలు ఎలా ఉంటాయి, ఆమెను ఒకసారి చూడాలా అనే ఒక అభిమానంతో ఈరోజు షర్మిల గారితో గాని, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆమెను చూడడము, రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆమెను ఒకసారి చూడాలి, ఆమె ఏం చెప్తుందో వినాలి, ఆమె కష్టసుఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు జనాలు ఊర్లు ఖాళీ చేసి విలేజెస్ అయితే తాళాలు వేసేసుకుని వచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు. రైట్. రమేష్ గారు కాల్ చేస్తున్నారు సౌదీ నుంచి. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి సార్. మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. ఇంతకుముందు మీరు అన్నారు మేము ఓపెన్ గా తెలంగాణకు అనుకూలం అంటే మాకు ఇతర ప్రాంతాలలో మాకు ప్రాబ్లం అవుతుంది, అందుకే మేము తెలంగాణకు అనుకూలమని ఆ వర్డ్ వాడలేము అని చెప్పిన. అది నాకు తెలిసి నిషేధిత పదం అయితే కాదు తెలంగాణ. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది నేరపూరితంగా తెచ్చి కట్టిన తప్ప నేను అన్నాను. కానీ దేశంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం తప్ప అని మీరు అన్నట్టు. అంటే పైసలు ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారు అనేది కూడా చూస్తారు కదా. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది, ఇది లీగల్ వచ్చిందా ఇన్లీగల్ వచ్చిందా, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే మనకు ఒక సౌలభ్యం ఉన్నది కాబట్టి మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చి కట్టేసినాము అంటే అది కొంచెం తప్పేమో అనిపిస్తుంది. సరే జగన్మోహన్ రెడ్డి గారా వేరే వాళ్ళు అనేది వేరే విషయము. రెండు విషయాలండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, ఇప్పుడు ఫస్ట్ది మీరు తెలంగాణ జై తెలంగాణ అనాలంటే ఇప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, ఒక తెలంగాణ ప్రాంతానికి ఆ రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది కాదు. సో ఇప్పుడు జై తెలంగాణ అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఇది జై ఆంధ్ర అంటుందా? అనలేదు కదా. సో అట్లనే ఇది మేము బ్యాలెన్స్ గా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మా పరిధిలో లేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్పష్టంగా వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని గౌరవిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతకన్నా వేరే వర్డ్ ఏముంటుంది దాంట్లో? తెలంగాణ అనేది నిషేధ వర్డ్ ఇది కాదని మీ అభిప్రాయం కూడా. సో అది ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ ఉప ఎన్నికల్లో మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఉప ఎన్నికల్లో విజయ అవకాశాలు 100% మనం 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు అఖండ మెజార్టీతో మళ్లీ కొవ్వూరుకులో వచ్చిన మెజార్టీ కన్నా అన్ని అసెంబ్లీలో తప్పకుండా మనకు 25,000 మెజార్టీ కంటే కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వస్తుంది. పార్లమెంట్ కూడా అత్యధిక లక్షల్లోనే వస్తుంది మెజార్టీ, దాంట్లో ఏమాత్రమూ డౌట్ లేదు. 18+1 పార్లమెంట్ తప్పకుండా గెలుస్తాము. తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. మధ్యంతర ఎన్నికలు వచ్చిన వాడికి అంతకన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఉప ఎన్నికల తర్వాత రాజకీయ సంక్షోభం పెద్ద ఎత్తున వస్తుంది, తప్పకుండా వస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే. సో మీరు ఐటీ విభాగం కన్వీనర్ గా మీరు ఫ్యూచర్ లో ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? తప్పకుండా అండి. మేము ముఖ్యంగా మా ఈ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఇంతకుముందే చెప్పినట్టు మన రాష్ట్రంలో సుమారు 1200 కంపెనీలు ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కావచ్చు. సో దీంట్లో సుమారు మోర్ దాన్ అరౌండ్ ఇప్పుడు 2.5 lakhs కావచ్చు. ఇంకా ఎనేబుల్డ్ సర్వీసెస్ అని కలుపుకుంటే మోర్ దాన్ 3 lakhs ఐటీ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో అట్లీస్ట్ 1,00,000 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ గా చేర్పించాలన్న ఒక ఉద్దేశంతో మేము
ఉన్నాం. అందులో భాగంగా సుమారు ఇప్పటికే ఒక 10,000 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో డెఫినెట్ గా మేము ఈ ఏదైతే 1,00,000 ఐటీ నిపుణులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించాలనుకున్నాము. అది త్వరలో మేము ఆ కార్యక్రమంలో మొదటిగా ఉన్నాము. అది కాకుండా ఈ ఏదైతే జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తున్నామో దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతమంది వీలైతే అంతమందికి నిరుద్యోగ యువతి యువకులకు మేము తప్పకుండా సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మా సాక్షి టీవీకి వచ్చి పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇది ఇవాల్టి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చూస్తూనే ఉండండి సాక్షి.